ఆహ్, హీలింగ్ వాస్తు తెలుగుకి స్వాగతం మిత్రులారా. మనము ఆహ్, కొంత లిటరేచర్ అనేది వాస్తు విద్యా ప్రతిష్టానం వాళ్ళు ఏదైతే పబ్లిష్ చేశారో ఇంగ్లీష్‌లోను మరియు మలయాళంలో ఉన్నది కొనుగోలు చేయడం అనేది జరిగింది. మనకి చాలామంది ఏకలవ్య శిష్యులు ఈ యొక్క నాలెడ్జ్ మనకు చెప్పేది వింటారు కాబట్టి, ఈ పుస్తకంలో ఉన్న వాస్తవికత ఏంటనేది ఇంకా చూడాల్సి ఉందన్నమాట. కానీ ఏదైనా మన ట్రెడిషనల్ నాలెడ్జ్‌కి సంబంధించి కేరళ స్టైల్‌లో ప్రాక్టీస్ చేసే విధానం తెలుసుకోవడానికి ఈ యొక్క బుక్స్ కొనుగోలు చేయడం అనేది జరిగింది. ఇందులో మెయిన్ ఒక ఫస్ట్ బుక్ 'ఆర్కిటెక్చర్ ఆఫ్ కోజికోడ్ తాళి టెంపుల్' మీద కస్తూరిబా అనే డాక్టర్ రాసినటువంటి పుస్తకము. అదే రకంగా టెక్స్ట్ బుక్ ఆఫ్ వాస్తు విద్య, అది ఆ యొక్క వాస్తు విద్య ప్రతిష్టానము ప్రారంభించినటువంటి డైరెక్టర్స్ అచ్యుతన్ సారు, బాలగోపాల్ ప్రభు సార్ రాశారు. అలాగే ఇంకొకటి ట్రెడిషనల్ ఆర్కిటెక్చర్ ఫార్మ్స్ ఆఫ్ మలబార్ కోస్ట్, అంటే మోస్ట్లీ ఇది ఒక టింబర్ ఆర్కిటెక్చర్ మీద ఈ యొక్క పుస్తకం అనేది ఉంటుంది. అదే రకంగా డిజైన్ ఇన్ వాస్తు విద్య అనేది కూడా వాళ్ళు ప్రచురించారు. అలాగే కన్సైజ్ హిస్టరీ ఆఫ్ ఆర్కిటెక్చర్, సో అండ్ ద రీడింగ్స్ ఇన్ వాస్తు శాస్త్ర అని చెప్పి వాళ్ళు పెట్టే కాన్ఫరెన్సెస్లో ఏదైతే కొన్ని పేపర్స్ ఉంటాయో ఆ పేపర్స్ని ఒక బుక్ కింద చేయడం అనేది జరిగింది. ఇంకా రిమైనింగ్ అనేవి ఏంటంటే, మనకి భాష అర్థం కాకపోయినా ఎంతో కొంత నేర్చుకుంటాము. ఈ యొక్క గూగుల్ లెన్స్ అనేటటువంటి ట్రాన్స్లేటర్ ఉపయోగించడం ద్వారా మనము నేర్చుకుంటామనే ఉద్దేశంతో ఈ పుస్తకాలన్నీ కొనడం అనేది జరిగింది. వీళ్ళ సిరీస్‌లోనే మానుషాలయ చంద్రిక అనేది బహుప్రాచుర్యం పొందిందనమాట. ఆ యొక్క బుక్ కూడా మన దగ్గర ఉంది కాబట్టి అది కొనుగోలు చేయలేదు. సో ఇది మేము నేర్చుకున్నది, మేము తెలుసుకున్నది జిజ్ఞాస కలిగినటువంటి వ్యక్తులకి ఉపయోగపడుతుంది అన్న ఆలోచనతో పెట్టినవన్నమాట. సో ఇది మేము రికమెండ్ చేస్తున్న పుస్తకాలు కాదు. అసలు ఆ పుస్తకాల్లో ఏం చెప్పారు, వారు కేరళ సంబంధించినటువంటి ఆ యొక్క ట్రస్టు వారు దేని మీద పనిచేస్తున్నారు, వారి యొక్క ఆ నాలెడ్జ్ ఏ రకంగా అక్కడ ప్రివేల్ అవుతుంది, అదే రకంగా ఆ యొక్క నాలెడ్జ్ ఏ రకంగా అప్లై చేస్తున్నారు అనేది ఒక కేరళలో వాస్తు విద్య పైన ఒక అవగాహన కలగాలి అంటే ఖచ్చితంగా ఈ యొక్క వాస్తు విద్యా ప్రతిష్టానం కాలికట్ వారి దాంతోనే సాధ్యం అవుతుంది అని భావించడం అనేది జరిగింది. అదే రకంగా డాక్టర్ గణపతి స్థపతి వారికి సంబంధించినటువంటి వాస్తువేదిక్ ట్రస్ట్ చెన్నై, వారికి సంబంధించిన మూల సాహిత్యం కూడా మన దగ్గర పూర్తిగా ఉన్నది. సో ఇవాళ దక్షిణ భారతదేశంలో వాస్తు శాస్త్రం మీద, అంటే ఏన్షియంట్ మూలాలు మీద పనిచేసేటటువంటి 2 సంస్థలు ఒక వైవిధ్యం ఏమున్నది, జియోగ్రఫికల్ వేరియేషన్స్, అంటే కేరళలో అక్కడ ఆర్కిటెక్చర్లో ఎక్కువ పిచ్డ్ రూఫ్స్, టింబర్ ఎక్కువగా యూజ్ చేసే విధానానికి తమిళనాడు విధానానికి కూడా ఒక డిఫరెన్స్ ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నంగా 2 రోజుల కన్వెన్షన్కి వెళ్ళడం జరిగింది. ఇది నేను 10 మందికి కూడా తెలియచేయడం ద్వారా ఔత్సాహికులకు ఉపయోగపడుతుందని భావించి పెడుతున్నటువంటి వీడియో అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.